నమస్తే దోస్తులు, కాశ్మోరా సిరీస్ తర్వాత మళ్ళీ ఎల్లమ్మ తల్లి సిరీస్తోనైతే మీ ముందుకు వచ్చేసిన. అండ్ కాశ్మోరా సిరీస్ని వేరే లెవెల్లో సపోర్ట్ చేసిళ్ళు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఎల్లమ్మ తల్లి సిరీస్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ కాశ్మోరా సిరీస్లో దయ్యంతో మనుషులతోని మాత్రమే ఫైట్ అనేది జరిగింది. కానీ ఈ ఎల్లమ్మ తల్లి సిరీస్లో మాత్రము ఆ ఎల్లమ్మ తల్లితోని దయ్యంతోని అండ్ మనుషుల మధ్యలో ఎలాంటి ఫైట్ అవ్వబోతుందో మీకు ఈ సిరీస్ పేజ్ 1 చూస్తే అర్థమవుతుంది. అండ్ ఎల్లమ్మ తల్లి పేజ్ 1ని అందరు చూడండి, లాస్ట్ వరకు చూడండి, మంచి మంచి ట్విస్ట్లు ఉంటాయి. అండ్ మీ అందరికీ తెలుసు కదా, ఈ ఎపిసోడ్కి కనుక 24 అవర్స్లో 8K లైక్స్ వస్తే పేజ్ 2 వీడియోని చాలా ఫాస్ట్గా అప్లోడ్ చేస్తాను అన్నమాట. సో వెంటనే ఈ వీడియోని అయితే చూసేయండి. 2 సంవత్సరాల క్రితం చిన్నెల్లాపురం అనే గ్రామంలో దేవతలు సైతం తమ శక్తులను కోల్పోయిన ఈ అమావాస్య రోజున ఈ ఊరు ప్రజలు అసలు ఈ పంచాయతీని ఎందుకు చేస్తున్నారో తెలుసుకుందాం. అసలు ఇది ఊరా వాళ్ళ కాడా? ఇంకా 4 రోజులైతే వాళ్ళ కాడ అయితట్టే ఉన్నది, నాకు తెలుస్తూనే ఉన్నది. కానీ అసలు ఊర్లో సమస్యలు ఏంటి వీరయ్య? నువ్వు ఊర్లో ఉండట్లేవా సర్పంచ్ సాబ్? జరిగిందంతా మొదటి నుంచి చెప్పాలా నీకు? వీరయ్య బాబాయ్, మాటలు తిన్నగరా నువ్వు ఎవరితో మాట్లాడతానో జర చూసి మాట్లాడు, నాలుక తెగుద్ది, జాగ్రత్త. ఏం బైరా, నీ నోరు బాగానే రేస్తుంది, జరా తగ్గించుకో. నువ్వు కూడా మా నాన్నతో మాట్లాడుతున్నావన్న విషయం జర యాదికుంచుకో. ఏ బైరా, గమ్మునుండు. అది కాదు పెద్దయ్య, సమస్య గురించి అడిగితే దాని గురించే మాట్లాడాలి గాని ఏది పడితే అది మాట్లాడతాడు ఈ వీరయ్య బాబాయ్. మాట్లాడతారా బాయ్, బరాబర్ మాట్లాడతా. ఇప్పుడు కాక నేను మాట్లాడకపోతే రేపు ఈ ఊర్లో మందలిద్దాం మన ఎవడొక్కడు కూడా ఉండడు. ఓ వీరయ్య, మన ఊరికంత దరిద్రం ఏం పట్టలేదు, కానీ ముందు నీ సోదాపి ఏం జరిగిందో చెప్పు. అక్కడికే వస్తారా సర్పంచ్ సాబ్? ఊళ్ళో ఎవడైనా గొడవ పెట్టుకుంటే మా అంటే వెళ్ళి పెట్టుకుంటారు, కానీ ఊళ్ళో ఒకరి గోడు చేతపాటు చేసుకునేది. చాతపడా? చాతబడేంది బాబాయ్, మజాక్ ఆడతానవా? మజాక్ ఆడడానికి నేనేమన్నా నీ పెళ్లికి వచ్చినారా? పంచాయతీలో అసలు నిజం బయట పెడతానికి వచ్చినా. ఓ ఇరేమా జల్లి చెప్పరా, అసలు అప్పటి నుంచి నస పెడతాను. నస కాదు, నాసా సైంటిస్టులు కూడా కనిపెట్టింది కనిపెట్టినా. అరే చక్రపాణి, దాన్ని తీసుకురారా. కల్పన, తిను మీ ఫ్రెండ్ మౌనిక వాళ్ళ అమ్మ సులోచన కదా? అవునన్నయ్య. ఎవరిమే? ఊర్లో జరిగే చేతబడి అన్నిటికీ కారణం ఈ వగలాడే. వీరయ్య బాబాయ్, లేనిపోని పుకార్లు లేపకు, ఊర్లో అమాయకపు జనము ఆగమాగమవుతారు. పుకారా? 20 రోజుల కింద అప్పిగాడు చావలేదా? ఆయన అప్పుల బాధలు తట్టుకోలేక చెరువులో దూకి చచ్చిండు. దానికి ఈ అమ్మాయికి శాతపడికి సంబంధమేంది? వానంతలో వాడు చెరులో దూకి చావలేదు, ఇది శాతబడి చేసి వాడిని చెరులో దూకేలా చేసింది. ఏంటో వగలాడి, నిజమో కాదో సర్పంచ్ చెప్పు. ఏందయ్యా, నేను ఎందుకు ఇలా చేస్తానయ్యా? ఇప్పటి వరకు మన ఊర్లో 9 మంది చచ్చిపోయారు, ఇవాళ కూడా ఒకరు చచ్చిపోయాడు, మొత్తం 10 మంది. దానికి కారణం ఒకరికొకరు గొడవలు పెట్టుకోవడం, ఒకరికొకరు చేతబడి చేసుకోవడం. ఇలాంటి వాళ్ళు మన ఊర్లో ఉండడం ప్రమాదం బాబాయ్. పెద్దయ్య, ఊర్లో నుంచి వెళ్ళగొట్టండి అయ్యా. అవును పెద్దయ్య, ఎలగొట్టండి. మామ, అసలు నీ ఇప్పతార దంద తప్ప వేరే దాని గురించి పట్టించుకొని నువ్వు ఊరు జనం గురించి పట్టించుకుంటానంటే నువ్వు గొప్పనిమా. నీలో కూడా మానవత్వం ఉన్నదే. అరే కట్టప్ప, నా మీద ఈ జనానికి ఇప్పటికీ పీకలు దాకా లోతున్నది. నా మీద చేతబడి చేస్తేటరా, అందుకే దాన్ని 2 రోజులు వెనకాడి పట్టుకొచ్చినా. మానవత్వం లేదా, పోగొట్టం లేదు. కట్టప్ప నా కొడక. వీరయ్య, ఈ ఆడబిడ్డనే ఈ చావులన్నిటికీ కారణమని రుజువైంది. 10 మంది చచ్చిపోయారు చూసినావా? దానికి ముందు రాత్రి దీని ముంగ నుంచే పోయిల్లు వాళ్ళు. దానికి సాక్ష్యం నీ పాలేరు గాడు. ఏంద్రా చెప్పు. ఏం సూరి, ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళు వెళ్ళడం నువ్వు చూసావా? చూశాను పెద్దయ్య. అయ్యా, నాకేం తెలియదయ్యా, లేనిపోని అబండాలు నా మీద వేస్తున్నారయ్యా. ఊర్లో 10 మంది చనిపోయారు కదా, వాళ్ళ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి. అందులో ఏం రాసిందో చదవండి ఎస్ఐ గారు, ప్రజలందరికీ తెలియాలి. సర్పంచ్ గారు, చనిపోయిన 10 మంది వాళ్ళంతటా వాళ్ళే సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఇందులో ఎవరి ప్రమేయం లేదు.
అనవసరంగా లేనిపోని అబండాలు ఆ ఆడబిడ్డ మీద వేసినావు కదా వీరయ్య బాబాయ్. ఈరోజు చనిపోయిన వాని చేతిలో ఈ పట్టి దొరికింది. మరి ఆ పట్టి ఎవరిది? ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది సర్పంచ్ గారు, త్వరలోనే పట్టుకుంటాం. అవసరం లేదు. నీ కాళ్ళ పట్టీలు చూపించు. చెప్పినా కదా 10 మందిని చంపితే వగలాడనే. అయ్యా అయ్యా, అంత పని చేయకండి అయ్యా, నా బిడ్డ అనాథైపోతుంది అయ్యా, క్షమించండి అయ్యా. నిన్ను క్షమించి వదిలేస్తే ఈ చిన్నెల్లాపురాన్ని వదిలేసి వెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు. నువ్వు ఈ ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. ప్రాణాలతో వదిలేస్తున్నా, వెళ్ళిపో. భైరవా అమ్మా ఎల్లమ్మ తల్లి, నిన్ను కొలువని రోజంటూ లేదమ్మా. అమ్మా, మళ్ళీ నా వెన్నెల మన ఊరికి వస్తుందా అమ్మా? అమ్మా ఏంటమ్మా నువ్వు అట్లా ఏం మాట్లాడుకుంటుంటావు? ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నామ్మా నిన్ను. చెప్పమ్మా, ఎన్నెల ఈ సంవత్సరం అయినా మన ఊరికి వస్తుందా? అమ్మా ఎల్లమ్మ తల్లి, ఇదంతా కాదమ్మా. నిజంగా నా వెన్నెల మళ్ళీ ఊరికి వస్తుంది అనుకుంటే ఈ మందార పువ్వుని ఇప్పుడు నిన్ను గొట్టిన కొబ్బరికాయలో పడేలా చేయి. అదే నా వెన్నెల మళ్ళీ రాదు అనుకుంటే ఆడుతూ పాడుతూ గీకుతూ ఉంటే గడ్డం ఊడస్తుంటది. ఏం బాబా ఏంటానే? ఆడుతూ పాడుతూ గీకుతూ ఉంటే గడ్డం ఊడస్తుంటది. అదే నువ్వు గీకుతలేవు, రాకుతాను. అరే వెంకటేష్ రారా. సార్ చెప్పండి సార్, గడ్డం గీకమంటారా సార్? ఇక్కడ ఉన్నోడికి గడ్డం చేయడానికి సాధన అయితే లేదు, ఆ పోలీసులో ఇస్తాడట. ఏమరా నాటకాలా? నా గవ మీద గడ్డం ఉందా? అలవాట్లో పురుగు పడైంది సార్. మరి ఎందుకు పిలిచింది సార్ నన్ను? బేరగడ ఎక్కడరా? ఎవరు సార్ ఆయన? ఏ దవ నాటకాలు? ఆ బైరగడ్ని చూస్తున్నా తెలుసు కానీ ఎక్కడ ఇంత పొద్దుగా వాడెక్కడ ఉంటారు సార్? నిద్రలో ఉంటాడు. బైరా, ఏ బైరా. అయ్యా అయ్యా ఏందయ్యా? నీ కొడుకు బైర ఎక్కడమ్మా? రాత్రి అనగా కట్టె కొట్టబోయిండయ్యా, ఇంకా రాలేదయ్యా. నీ కొడుకు అడవికి కట్టెలు కొట్టడానికి వెళ్ళట్లేదు, అడవి జంతువులను వేటాడడానికి వెళ్తున్నాడు. సుజాత ఆగవే. ఈ పోలీసోడు మన ఊరికొచ్చి జానకమ్మతో మాట్లాడుతుండంటే భైరవ గురించే. ఒసే పదవే ఉత్తుకొస్తుంది. అయ్యా లేదయ్యా, నా కొడుకు అలాంటి పని చేయడయ్యా. ఆహా,
ఇవాళ ఎలాగో నా చేతికి చిక్కగా తప్పదు, అప్పుడు చెప్తా. అరే బోడ ఉంటాడా నీకన్నా సిగ్గుశరం ఉందారా? సిగ్గుశరం పక్క పెట్టి కానీ నీకు ముందు గుడ్లున్నాయా? గుద్దింది పోలీస్ అయినా అయితే నువ్వు నన్ను తిడతాను. నిన్ను తిట్టకపోతే పోలీస్ అయినా తిడితే ఊరుకుంటారా? నేను పోలీస్ అయినా ఊరుకుంటాను. ఏం మళ్ళీ మనకేముందిలే బాబాయ్, పో. నువ్వు నా అయ్య చుట్టామా తాత చుట్టామా? దెబ్బలు తాగినాయి, పైసలు ఇటే రమ్మంటే ఇల్లంతా నాదే అంటారు ఈ ఊరోళ్ళు. ఏ బాబాయ్ బాబా బయట పట్టుకున్నాడు. మళ్ళీ ఇది రాని రోజు, ఎస్ఐ తోటి నేను తిరిగిన రోజు, మళ్ళీ మళ్ళీ. వాడు బైరగాడే కదా? బైరాగాడు కాదేమో సార్. బైరాగాడే సార్, బైరాగాడే. సరేలే అమ్మా, నాకు ప్రతిరోజు జరిగేదే కదా ఇది. అరే వెంకటేష్, ఆ బైరగాడు ఏం చేస్తాడు అక్కడ? ఏం చేస్తాడు సార్? ప్రతిరోజు ఎల్లమ్మ తల్లి దగ్గరికి పోతాడు, ఎన్నెలు ఎప్పుడు వస్తుందా అని అడుగుతాడు. తల్లి ఏం సప్పుడు చేయదు, సప్పుడేగా పోతాడు. వినలేవాళ్ళరా? అమ్మో, ఇప్పుడు ఈ పోలీసు నీకు ఈ వెన్నెల గురించి చెప్తే ఏమన్నా ఉన్నదా? అంటే గా రాత్రిపూట ఆకాశంలో వస్తుంది కదా సార్ వెన్నెల, గా వెన్నెల. బైరా, ఆ పోలీసోడు వచ్చిండు, నీతో ఏదో మాట్లాడాలట, పదా. అవునా? సరే పదా, వస్తున్నా. సార్, బైరాగాన్ని తోలుకొచ్చిన. అరే బైరా, ఫారెస్ట్ ఆఫీస్ స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి, నువ్వు అడిలో తిరగొద్దని ముందు జాగ్రత్తగా చెప్పిపోదామని వచ్చా. ప్రతి ఒక్కడు నాకు ముందు జాగ్రత్త చెప్పేటోడే. బైరా, మర్యాదగా మాట్లాడు. మరి లేకపోతే ఏంది? నా జాగకు నువ్వు నీ ఆఫీసు వాళ్ళు వచ్చి నా అడవికి పోవద్దనడం ఏంది? నేను పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, చచ్చి మట్టిలో కలిసేది కూడా ఇక్కడే. నన్ను ఈ అడవిని ఎవడు విడదీయలేడుతారో. ఏదో ఒక రోజు దొరుకుతావు బైరా, ఆ రోజు నువ్వు బయటికి ఎలా వస్తావో నేను చూస్తా. అరే వెంకటేష్, సారు పోలీసా లేకపోతే జాతకాలు చెప్పుంటారా? ఏ బైరా, మంచిగా మాట్లాడు, ఏదో ఒకరు దొరుకుతారు. సారు, నువ్వు ఈ పోలీస్ జాబ్ వదిలేసి జాతకాలు చెప్పుకోరాదు, మంచి ఫ్యూచర్ కనబడుతుంది. అరే బైరా, ఆ పోలీసు వాడికి కరెక్ట్ మొగుడి నువ్వేరా. సరే గాని కుందేలు తెచ్చినా ఆడ షర్ట్ అనుకున్నాయి తేపో. రాత్రి అంతా ఇంటికి రాకుండా కుదేలే తెచ్చినావారా? అరే బైరా, ఇలా నూనెతో కాదు నెయ్యితో ఫ్రై చేస్తా. ఎల్లహే, ఇవి మన కోసం కాదు, పెద్దయ్య కోసం రా. అరే బైరా, ఆశ పెట్టిపోతాను, ముడ్డిగడ్డలైతేరా. ఏందే సుజాత, గజిబిజి నడుస్తున్నా, ఒత్తుకొస్తుందా? అవునే, ఏందిరా భైరవా, ఇవాళ వేటల కుందేలు పడ్డట్టున్నాయిగా, మరి మాకు పోగుందా లేదా? లేదే మంగిలి, కుందేలు అంటే సర్పంచ్ కి మస్తుగా ఇష్టం. ఇయాటి వేట ఆయనకే చెందుద్ది. ఇయాలటి ఆటనా? గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి ఆట అటే పోతుంది.
మాకు తెలియదా ఏంది? అయినా ఆ సర్పంచ్ ని ఎందుకు చెప్తున్నావో మాకు తెలుసులే. ఆ వెన్నెలు వచ్చేది లేదు, నువ్వు చూసేది లేదు. ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం పట్నం పోయింది. ఆమెకి ఇంకా గుర్తుంటావా ఏంది? నువ్వు అనవసరంగా ఆశలు పెట్టుకుంటున్నావురా. అరే ఓ బైరా, మళ్ళీ ఏమైంది మంగ్లీ? చెప్పడం మర్చిపోయినా, గా పోలీసోడు మీ ఇంటికాడికి వచ్చిండు. నీ గురించి గుచ్చి గుచ్చి అడుగుతాండు. ఆ పోలీసోడు నా దగ్గరకు వచ్చిండని తెలియనట్టు ప్రవర్తిద్దాం. అవునా? అవును. ఆ వెంకటేష్ గారిని పట్టుకొని ఇటెప్పుడైనా రావచ్చు, జాగ్రత్త మరి. సరే గాని మీ అయ్యా ఇప్పసారా కాస్తాడని ఊరంతా తెలుసు కదా, అయినా కూడా మీ ఇంటికి ఏ పోలీసు రాడు ఎందుకంటావు? వాళ్ళకు కూడా ఒక అర్ధశేర్ పోస్తాండేమోలే. ఇప్పటికే ఆ సర్పంచ్ మా నాన్న వ్యాపారం మీద వాడు ఏడుస్తుండు. నువ్వు కూడా మోపోయినావా ఇంకా? అవునవును, మీ అయ్యా చాలా గొప్ప వ్యాపారం చేస్తాడు గాని ఊరోళ్ళ జీవితాలన్నీ సంకనాకిచ్చే వ్యాపారం. అరే బైరా, నీకు ముందు జాగ్రత్త కోసం ఆ పోలీసోడు వస్తుండని చెప్పిన చూడు, నా చెప్పుతో నీకు కుట్టుకోవాలి. ముందు జాగ్రత్త బాగానే చెప్పినావు గాని ముందుకైతే పోయి జర జాగ్రత్త ఎత్తుకొని కూర్చోపో. పోదాం పదవే, ఆపుకోలేకపోతున్నా, తగ్గుకొస్తుంది. తండించుకో అయితే. పడిపోతుందేమోనే. ఛీ కబ్బుదానా. అయ్యి చాలా బాగున్నాయి అన్న కుందేళ్ళు. అరే బైరా, నీకెన్ని మాట చెప్పిన బిడ్డ, అడవికి వెళ్ళి వేటాడద్దాన్ని. అమ్మా, ఇది మన ఊరు, మన అడవి. పూర్తి అధికారం మనకే ఉంటది. ఎవడో వచ్చి చెప్తే ఆగేదేలే. నువ్వు ఇలా మొండి పట్టు పడితే కష్టం బిడ్డ. వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు ఏమైనా చేయవచ్చు నిన్ను. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను బిడ్డ. నువ్వు కామ్మా, అన్నకేమైతుంది? అన్న ఈ తూరు అడవి పోయినప్పుడు కొండ కూడా గురి పెట్టన్నా. ఒక గుర్ర నా కొడుకు